కూటమి ప్రభుత్వంలో ఐడెంటిటీ క్రైసిస్. ఎస్, మొన్న విష్ణుకుమార్ రాజు, నిన్న ఆదినారాయణ రెడ్డి, ఇవాళ పార్థసారథి కామెంట్స్ చూస్తే అలానే అనిపిస్తోంది. ముగ్గురు బీజేపీ నేతలు నామినేటెడ్ పదవులు, పార్టీలో ప్రాధాన్యంపై మాట్లాడిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. కాషాయ పార్టీ నేతల కామెంట్స్ పై ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా స్పందించి క్లారిటీ ఇవ్వటం కొసమెరుపు. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. అసలు ఇంతకీ బీజేపీ ఏం ఆశిస్తోంది? 5 వేళ్లు కలిస్తేనే పిడికిలి. 3 పార్టీలు కష్టపడ్డం వల్లే ఇంతటి ఘన విజయం సాధ్యమైందంటోంది బీజేపీ. కూటమిలో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, అందరూ సమానమే అంటోంది కమలం పార్టీ. తమ కేడర్ కు ప్రాధాన్యత ఇవ్వాలంటోంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో తమ కోటా పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. బీజేపీని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి. ప్రభుత్వంలో పదవులు వచ్చినా రాకపోయినా తమ జీవితం బీజేపీకి అంకితమన్నారు. ఏపీలో బీజేపీకి మంచి రోజులు వచ్చాయన్న ఆయన 175 నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచే రోజు వస్తుందన్నారు. కూటమిలో ప్రాధాన్యం పెరగాలన్నారు. భారతీయ జనతా పార్టీని ఏ ఒక్కడు తక్కువగా మాట్లాడినా చూస్తూ ఊరుకునేది లేదని నరాల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని పెట్టుకొని మా జీవితం భారతీయ జనతా పార్టీకి అంకితమన్న. నిన్నటికి నిన్న కూటమిలోని మిగిలిన పార్టీలన్నీ సహకరించాలన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. నామినేటెడ్ పోస్టుల విషయంలో తమ కోటా పెంచాలన్నారు. ఈ కూటమి, ఈ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందా? దానికి తగ్గట్టుగా మనకు కూటమి ప్రభుత్వం కూడా సాయం చేయాలనుకుంటారా, వద్దనుకుంటారా? ఈ నాయకత్వాన్ని బలపరచాలా లేదా? దానికే కదా ఈ ప్రయోగం. అంతకుముందు విష్ణుకుమార్ రాజు కూడా ఇవే రకమైన కామెంట్స్ చేశారు. బీజేపీ నేతలకు కూటమిలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తమ పార్టీకి పదవులు పెంచాల్సిందే అన్నారు. కార్యకర్తలకు పోస్టుల విషయంలో అధ్యక్షుడు మాధవ్ కఠినంగా వ్యవహరించాలని కోరారు విష్ణుకుమార్ రాజు. ఇక బీజేపీ నేతల కామెంట్స్ పై స్పందించారు ఆ పార్టీ అధ్యక్షుడు మాధవ్. కూటమి ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు వ్యక్తిగతమన్నారు. అందరి అభిప్రాయాలను తీసుకుని కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. ఎమ్మెల్యేల రేషియో ప్రకారమే స్థానిక ఎన్నికల్లో పొత్తుంటుందని క్లారిటీ ఇచ్చారు. వాళ్ళ వ్యక్తిగతంగా చేశారు, ఆ విధంగా వాళ్ళ అభిప్రాయం. కార్యకర్తలు కూడా అటువంటి భావన, మాకు ఎక్కువ నామినేటెడ్ పోస్ట్ వస్తే బాగుంటుంది, పొత్తు ధర్మంలో మా యొక్క లెజిస్లేటివ్ స్ట్రెంత్ ఆధారంగా జరగాలనుకుని ఆ విధంగా జరిగింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా మంచి అవకాశాలు కార్యకర్తలకు వచ్చే, మరింతగా ఎక్కువ వచ్చే ప్రయత్నం మీ అందరం కూడా కలిసి చేస్తాం. మొత్తంగా కష్టపడ్డాం, అధికారంలోకి వచ్చాం, కష్టానికి తగిన ఫలితం కావాలి, తమ కోటా తమకు ఇవ్వాల్సిందే అని బీజేపీ నేతలు అంటుంటే బీజేపీ చీఫ్ మాధవ్ అందరినీ కలుపుకుపోతామని క్లారిటీ ఇచ్చారు.